అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుపై తెలంగాణ వాదుల నుంచి వ్యతిరేకత వస్తున్న సంగతి తెలిసింది. ఈ వివాదంపై కల్వకుంట్ల కవిత స్పందించారు. తెలంగాణ ఉద్యమ గీతాన్ని పాడటానికి ఎస్పీబీ నిరాకరించారని, అందుకే రవీంద్ర భారతి వంటి తెలంగాణ సాంస్కృతిక వేదిక వద్ద విగ్రహం పెట్టడం సరికాదని కవిత అన్నారు. తెలంగాణ కళాకారుల విగ్రహాలు పెట్టాలని ఆమె తేల్చి చెప్పారు. విగ్రహం ఏర్పాటు చేయడానికి వేరే చోటు చూసుకోవాలని సూచించారు. హైదరాబాద్లోని రవీంద్ర భారతి ప్రాంగణంలో ఏర్పాటు చేయదలిచిన ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహంపై వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ విగ్రహం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయినా తెలంగాణ వాదులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో రాష్ట్రాన్ని ఊపేసిన ప్రతి ఒక్కరిలో ఉద్యమ స్ఫూర్తిని నింపిన జయ జయ హే తెలంగాణ గీతం పాడమంటే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నిరాకరించారని చెప్పారు. అందుకే ఆయన విగ్రహం రవీంద్ర భారతి వంటి తెలంగాణ సాంస్కృతిక వేదిక వద్ద పెట్టడాన్ని తెలంగాణ వాదులంతా వ్యతిరేకిస్తున్నారని కవిత అన్నారు. కవిత వ్యాఖ్యలతో తెలంగాణ వాదులు చేస్తున్న వాదనకు బలం చేకూరినట్లయింది. అంటే ఒక్కటండి, తెలంగాణ ఉద్యమంలో కలిసి రానటువంటి వారిని అనేక మందిని కూడా తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తూ వచ్చినారు. బాలసుబ్రహ్మణ్యం గారి మీద ప్రత్యేకించి ఒక రూమర్ ఉన్నది. అది నిజమో కాదో మాకు తెలియదు. ఒక రూమర్ ఏంది అంటే, జయ జయ హే తెలంగాణ పాట పాడమంటే ఆయన పాడలేదు కాబట్టి మరి ఆయన విగ్రహం పెట్టొద్దు అని తెలంగాణ వాదులందరూ కూడా అంటున్నటువంటి సందర్భం. డెఫినెట్గా ఏదేమైనా నేను తెలంగాణ వాదుల పక్షానే ఉంటాను కాబట్టి బాలసుబ్రహ్మణ్యం గారు విగ్రహం పెట్టడానికి ఇంకేదైనా మంచి ప్లేస్ చూసుకొని తెలంగాణ కళాకారులకు సంబంధించినటువంటి విగ్రహాన్ని ఏదైనా రవీంద్ర భారతిలో పెడితే బాగుంటుంది. ఎందుకంటే రవీంద్ర భారతిలో అంతకుముందు తెలంగాణ కళాకారులకు చోటు లేదని ఆవేదన ఉండే. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అన్ని జానపద కళలను అక్కడ ప్రదర్శించడానికి చాలా ప్రయత్నం చేయడం జరిగింది. తెలంగాణ తేజోమూర్తుల చిత్రపటాలను కూడా అక్కడ పెట్టడానికి ప్రయత్నం చేయడం జరిగింది. మరి అటువంటి చోటు సినిమా కళాకారుడైనటువంటి వారి బొమ్మ పెట్టడం అనేది సూట్ కాదని చెప్పి నేను పర్సనల్గా అనుకుంటున్నా. సినిమా కళాకారులు అది పెట్టాలనుకుంటే ప్రసాద్ స్టూడియోస్ ఉన్నాయి, ప్రసాద్ చాలా ఉన్నాయి, ఇంకా చోట్లు లేవని కాదు, పెట్టొద్దని నేను అంటలేను. కానీ రవీంద్ర భారతి మాత్రం ఖచ్చితంగా తెలంగాణ వాదులకు, తెలంగాణ జానపద కళాకారులకు ఉండాలనేటటువంటిది నా ఫర్మ్ అభిప్రాయం. రవీంద్ర భారతిలో ఏర్పాటు చేయనున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం విషయంలో తాను తెలంగాణ వాదులకే మద్దతిస్తున్నట్లు కవిత ప్రకటించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం రవీంద్ర భారతి వద్ద పెట్టవద్దని, దానికోసం ఇంకేదైనా స్థలం చూసుకోవడం మంచిదని నిర్వాహకులకు కవిత సూచించారు. అంతేకాకుండా రవీంద్ర భారతిలో కేవలం తెలంగాణ కళాకారుల విగ్రహాలు మాత్రమే పెట్టాలని తేల్చి చెప్పారు. మరోవైపు డిసెంబర్ 15న ఉదయం విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ది మ్యూజిక్ గ్రూప్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్ అచ్యుత రామరాజు, కార్యదర్శి బిఎస్ కృష్ణమూర్తి ఇటీవల చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొని ఎస్పీబీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని చెప్పారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు పాల్గొంటారని చెప్పారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం రవీంద్ర భారతి ప్రాంగణంలో ఏర్పాటు చేసేందుకు అనుమతిచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం తెలంగాణలో పెట్టాల్సిన అవసరం లేదని తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన ఎందరో ప్రముఖులు ఉన్నారన్నారు. ముందుగా వారి విగ్రహాలను ఏర్పాటు చేయాలని సూచించారు. జానపద సినిమాలతో ప్రసిద్ధి చెందిన కత్తి కాంతారావు, ముచ్చర్ల సత్యనారాయణ, వరంగల్ శంకర్, సారంగిపాణి, గద్దర్ లాంటి వారి విగ్రహాలు పెట్టాలన్నారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు, పైడి జయరాజ్ లాంటి తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెడితే మంచిదని చెప్పారు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూ న్యూస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూ న్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.